మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆరాధన మినిస్ట్రీస్ వారి డేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు. మరి మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం మరి 1వ అధ్యాయం మరి 6వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పినెన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. చూసారా దేవుని బిడ్డలారా, మరి ఈ మాట ఎవరిని గురించి రాయబడిందని ఆలోచన చేస్తే హన్నా అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎల్కానాకు 2 భార్యలు. వారిలో ఒక ఆమె పేరు అన్న, రెండో ఆమె పేరు పెనిన్నా. పెనిన్నాకు బిడ్డలున్నారు, హన్నాకు బిడ్డలు లేనటువంటి పరిస్థితి. అయితే వారు ఉన్నటువంటి ప్రాంతం వదిలిపెట్టి ప్రతి సంవత్సరం ప్రతి ఏటేటా కూడా షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ బలి అర్పిస్తూ ఉండేవాళ్ళు. బలి అర్పించిన తర్వాత ఎల్కానా పెనిన్నాకి తన బిడ్డలకి 1 పాళ్ళు ఇస్తే హన్నాకు మాత్రం 2 పాళ్ళు ఇస్తూ ఉండేవాడు. డబుల్ పోర్షన్ ఇస్తూ ఉండేవాడు అనమాట. అయితే హన్నా బిడ్డలు లేని దానిగా గొడ్రాలను నిందమోస్తూ ముఖ్యంగా తన వైరి అయిన పినెన్నా చేత ఎంతగానో ఇబ్బంది పరచబడుతున్నటువంటి పరిస్థితి. నిజమే కదా. మనల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే మనకి ప్రియమైన వారి దగ్గర మనం ఆ ఇబ్బందిని గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, మన హృదయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, మన హృదయంతో కనెక్ట్ అయిన వారు, మన హృదయంలో ఉన్న బాధ కరెక్ట్గా వాళ్ళ హృదయంలోకి చేరి వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోగలిగిన వాళ్ళకే మనం ఏ బాధపడుతున్నామో, ఏమి వేదన మన హృదయంలో ఉందో మనం చెప్తూ ఉంటాం. ప్రియులారా, అయితే డబుల్ పోర్షన్ ఇచ్చి మరి తన భర్త తనని ప్రేమిస్తున్నప్పటికీ ఆయన అంటాడు ఇంకో మాట, అన్నా 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువే కదా అని అంటాడు ప్రియులారా. అంత చెప్పినా కూడా తనకున్నటువంటి లోపాన్ని, తన బాధని ఎంత తన భర్తకి చెప్పుకుందో నాకైతే తెలియదు కానీ, బైబిల్ గ్రంథంలో అయితే రాసలేదు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని మరుగుపరిచాడు కానీ, ఈమె హుటాహుటిన దేవుని మందిరానికి పరిగెత్తుందండి ప్రియులారా. దేవుని మందిరానికి పరిగెత్తడమే కాదు, దేవుని మందిరములో 1:10 వచనములు చూస్తే బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యెహోవాగు నీకు అప్పగింతును అని మొక్కుబడి చేసుకుందట. కోపంతో వచ్చింది దేవుని మందిరానికి, హుటాహుటిన వచ్చింది. మరి ఎన్ని సంవత్సరాలుగా వేదన పడుతుందో, ఇంతే నా జీవితం అని అనుకుందో తెలియదు కానీ, ఒకరోజు తన హృదయంలో ఒక తీర్మానంతో మరి తన భర్త ఏం చెప్పి తనను ఓదార్చలేకపోయాడు కానీ, తన దేవుని మందిరానికి వచ్చి మరి దుఃఖంతో మూలుగుచు ఏడుస్తూ, ప్రభువా నాకు ఒక మగ బిడ్డను దయచేయి, ఆ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డకి క్షౌరపు కత్తి రానీయకుండానే నేను తెచ్చి నీకు ప్రతిష్ఠిస్తాను లేదా నీకు ఇస్తాను అనేటట్లుగా అన్న ప్రార్థన చేసింది. మరి చాలాసార్లు మందిరానికి వెళ్ళింది, చాలా ప్రార్థనలు ఆవిడ చేసే ఉండద్ది. ఓ ప్రభువా, అందరికి బిడ్డలు ఉన్నారు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న గర్భఫలం తెరువు అని అందేమో నాకు తెలియదు కానీ, ఈరోజు ఒక ఆత్మను అంటుంది. అందుకే అక్కడ అంటుంది 15వ వచనం లాస్ట్లో అంటుంది, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. పెదయాలతో చేసిందో, ఇన్నాళ్ళు క్యాజువల్గా చేసిందో నాకైతే తెలియదు కానీ, ఇక్కడ అంటుంది నా ఆత్మను యెహోవా సన్నిధిలో నేను కుమ్మరించుకొనుచున్నా. నిజంగా దేవుడు కోరే ప్రార్థన హన్నా చేసింది బిడ్డలారా. దేవుడు కోరే ప్రార్థన ఎప్పుడైతే హన్నా చేసిందో, హన్నా జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి బయలుదేరినట్టుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. నిజమే, నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావా, ఎన్నో ఇరుకుల గుండా వెళ్తూ ఉన్నావా, ప్రతిసారి మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆదివారం వెళ్ళని లేదా పండుగల టైంలో వెళ్ళని ఎప్పుడన్నా వెళ్ళని నువ్వు నీ ప్రార్థన దేవుని ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నావా? కానీ అన్నాలాగా నీ ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించగలిగితే సైన్యములకు అధిపతి యెహోవా ఆకాశంలో ఉన్నటువంటి తన సింహాసనాన్ని కదిలి నీ దగ్గరకు వస్తాడు అని నేను ఈ యొక్క మాటల ద్వారా మీకు తెలియచేయడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నా. నిజమే,
కుమ్మరింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దుఃఖంతో చేసే ప్రార్థన. అందుకే ఇర్మీయా భక్తుడు అంటారు, రోదన చేయు స్త్రీలను కనుగొనండి, వాళ్ళకి అంగలార్పు విద్యను నేర్పించండి. నిజమే ప్రియులు, రోదన చేయాలి, అంగలార్చాలి. ఎందుకంటే కన్నీటి ప్రార్థనకు ఎంతో విలువ ఉంది. నువ్వు ఈ మనుషుల దగ్గర ఏడుపు, మనుషులు అయ్యో పాపం అంటారు, ఊరుకోవే తల్లి, నీతో పాటు నాకు కూడా ఈ శ్రమలు నేను కూడా పడ్డానులే అని అనొచ్చు. దేవుడు అలా అనేవాడు కాదు ప్రియులారా. నువ్వు ఏడుస్తుంటే, నువ్వు కన్నీరు గారుస్తుంటే, నీ గుండె పగిలిపోయేటట్లుగా నీ ఆత్మను కుమ్మరిస్తూ ప్రభువా ప్రభువా అని ఆయన మాటను కలవరిస్తా ఉంటే, ఖచ్చితంగా నీ పక్షంగా ఆయన ఏం చేస్తాడంటే కదులుతాడు దేవుని బిడ్డలా. కదలటం మాత్రమే కాదు గానీ, ఆయన నువ్వు కోరుకున్నది, ఆయన చిత్తంలో ఉన్నది ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అన్న చూసారా, మరి దేవుని మందిరానికి వెళ్ళిపోయింది, ప్రార్థన చేసుకుంది, తన బాధ మరి ఎంతసేపు చెప్పుకుంది. ఏలి అనుకుంటున్నాడు ఈవిడ మొత్తురాలై ఉందనుకుంటున్నాడు. ఏలి అనుకుంటున్నాడు ఈవిడ మరి మద్యం తాగి వచ్చిందనుకుంటున్నాడు. కానీ ఆవిడ బాధ ఎలా ఉందంటే మొత్తుగాలిగి ఒక రకమైనటువంటి డెప్త్‌లోకెళ్ళిపోయా. అంటే తనని దేవునితో కనెక్ట్ అవ్వకుండా ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేనంత పర్సనల్‌గా దేవునితో కనెక్ట్ అయిపోయింది ప్రియులారా. అప్పుడు చూసారా, మనకి ఫోన్‌లకి మరి నెట్ కనెక్ట్ చేస్తే అదన్నా స్లో అవుతది గానీ, నీ ఆత్మను దేవుని దగ్గర కుమ్మరిస్తే దేవుడు ఎప్పుడు కూడా నీకు వెంటనే రియాక్ట్ అవుతాడు ప్రియులారా. నెట్టు ఆ 4జీ, 5జీ, 6జీలను బట్టి అది స్పీడ్ పెరుగుతా ఉంటది. ప్రభు అలాంటి వాడు కాదు. నీ ఆత్మలో ఉన్న తీవ్రతను చూసి, నీ బాధను చూసి, నీ పక్షంగా కలిగేటువంటి గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆత్మను కుమ్మరించే ప్రార్థన, ఆత్మను కుమ్మరించే ప్రార్థన నువ్వు చేయగలగాలి. అందుకే ఈ యొక్క అన్న తనకున్నటువంటి బాధ నిజంగా ఈరోజు బిడ్డలు లేకపోవడం అనేది మరి ఈ జనరేషనల్ కర్స్, వంశపారంపరమైనటువంటి శాపం. ఇది చాలా భయంకరంగా ఆడవాళ్ళని పట్టి పీడిస్తున్నటువంటి ఒక శ్రమ. మగవాళ్ళని ఎవరైనా అడుగుతారో లేదో నాకైతే తెలీదు గానీ, ఆడవాళ్ళని మాత్రం ఖచ్చితంగా దీని గురించి అడుగుతారు. గొడ్రాలని నిందలేస్తారు. మరి ఫంక్షన్‌లకి రానీయరు, ఎక్కడికి రానీయరు, ఏది పట్టుకోనీయరు, ఏది అందుకోనీయరు. కానీ గర్భఫలం ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కృప నీకుంటే, ఆయనతో నువ్వు ఆత్మలో కలుసుకోగలిగితే, ఆత్మ అభిషేకంతో ప్రార్థన చేయగలిగితే, కన్నీటితో ప్రార్థన చేయగలిగితే ఆయన ఏం చేస్తాడంటే నీకున్న అవసరాన్ని తెలుస్తాడు. ఒక గర్భఫలమే కాదండి, నీకు ఏది అసాధారణమైందో, ఏది నీకు అసాధ్యమవుతుందో అది మన దేవుడు చేయగలడు. కాబట్టి నువ్వు ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా ఏ విషయానికి కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కృంగని వారిని లేవనెత్తేవాడు. నీ దీనదశలో, నీ దుర్దశలో నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు దేవుడు. కాబట్టి కృంగిపోవద్దు, అలసిపోవద్దు, బాధపడొద్దు గానీ, మరి అన్న ఏ రీతిగా అయితే మరి ఆ యొక్క బిడ్డలు లేని కారణాన్ని బట్టి, తన వైరి అయిన పెనిన్న తనను విసిగించడాన్ని బట్టి, తన ప్రేమ తనకి ఎంత మాత్రం కూడా, తన భర్త ప్రేమ తనకి ఎంత మాత్రం కూడా సరిపోలేదు దేవుని బిడ్డలారా. తను తను దేవునితోనే తన బాధను చెప్పుకుని దేవుని ప్రేమను పొందుకుంది. ఎట్ ద సేమ్ టైం దేవుని దగ్గర నుండి మరి రాజులను గడగడలాడించేటువంటి ఒక సమూయేలు ప్రవక్తను కూడా పొందుకుంది. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులు నీ జీవితంలో వెంటాడుతూ ఉన్నా నువ్వేం పట్టించుకోవద్దు. ఆత్మ కుమ్మరించే ప్రార్థన చెయ్యి. ఆత్మ కుమ్మరింపు ప్రార్థన కలిగి ఉండు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని హన్నా జీవితంలో చేసినట్లుగా నీ జీవితంలో కూడా చేస్తాడు ప్రియులారా. అన్న జీవితంలో కదిలిన దేవుడు ఇంకనూ బ్రతికున్నాడు. ఇంకనూ నీ జీవితంలో కూడా కదులుతాడు. ఏదైతే నీకు అసాధ్యంగా ఉందో, ఏదైతే నీకు ఇబ్బందిగా ఉందో, దేవుని సన్నిధిలో, దేవునితో ఒంటరిగా నీ బాధను పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న చెప్పినట్లుగా చెప్పి, నువ్వు కన్నీరు గారిస్తే ఆయన మరువక నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకేం చేస్తాడంటే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఒక అద్భుతమైన బ్రేక్ త్రూ నీ జీవితంలో చేయడానికి నా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించడం నేర్చుకుంటే, మరి ఆత్మ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆత్మలో దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ మనవులను ఆయన అంగీకరించి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని నేను మరి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి మనం కూడా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ, ఆత్మను దేవుని సన్నిధిలో పారబోస్తూ ప్రార్థన చేయగలిగితే
దేవుడు మనకు అవసరతలు మనకున్నటువంటి మరి ఆ యొక్క ఎన్నో రోజులుగా మరి జరగని కార్యాలను మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. ప్రభువా, మరి అన్నాను జ్ఞాపకం చేసుకున్నారు. పెనిన్న తనని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీ దగ్గరకొచ్చి మరి తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు మీరు ఆశ్చర్యకరంగా విని తన పరిస్థితిని మార్చి తనకు చక్కటి రాజుల్ని గడగడలాడించేటువంటి సమయల ప్రవక్తను తన గర్భమున పుట్టేటట్లు మీరు చేశారు. లోకంలో ఉన్న తన భర్త ప్రేమ తను ఓదార్చలేకపోయింది. కానీ మీ ప్రేమ తనకున్నటువంటి కన్నీటిని తొడవగలిగింది. మేము కూడా ఆత్మ కుమ్మరింపు కలిగి మా కన్నీటిని మీ సన్నిధిలో తుడుచుకుని ఆశీర్వాదకరంగా బ్రతుకుటకు సహాయము చేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఆమేన్.